హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే రాకెట్మెన్ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ కూడా కాదు. అలాగే మీరు ఓన్లీ డే షిఫ్ట్స్లో మాత్రమే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు రాకెట్మెన్ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ షిఫ్ట్ టైమింగ్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ డే షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి, ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. వీక్లీ 5 days మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 days మీకు రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్లయితే అప్ టు 6 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 40 to 45,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి యూ హ్యావ్ కంప్లీటెడ్ ఏ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ కాలేజ్ డిప్లొమా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఎనీ డిప్లొమా అండ్ అలాగే ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క రాకెట్మెన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏంటంటే సో మనకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి కదా, లైక్ ఫ్లిప్కార్ట్ కావచ్చు అలాగే షాపిఫై కావచ్చు. సో ఇలా మనకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో మర్చెంట్స్ అయితే ఉంటారు కదా. సో ఇక మర్చెంట్స్ యొక్క పవర్ఫుల్ అప్లికేషన్కి సంబంధించి కావచ్చు అలాగే టూల్స్కి సంబంధించి కావచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. బేసిక్గా చూడండి ద కంపెనీ బిల్డ్స్ అండ్ మెయింటైన్ 3 products ఫర్ షాపిఫై మర్చెంట్స్. సో మనం షాపిఫై ప్లాట్ఫామ్లో ఏదైనా ప్రోడక్ట్స్ని మనం పర్చేస్ చేసినప్పుడు సో మనకు ఆర్డర్ సరిగా రాకపోతే మనం మళ్ళీ రిటర్న్ అయితే చేస్తాం కదా. సో అలా బ్యాక్ ఇన్ స్టాక్ సంబంధించి అలాగే రెస్టాక్ రాకెట్ అలాగే ఫిలిమాంక్ డిజిటల్ డౌన్లోడ్స్ అలాగే విష్ లిస్ట్ రాకెట్స్కి సంబంధించి వీళ్ళు 3 productsని అయితే మెయింటైన్ చేస్తారనమాట. సో ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి కావచ్చు టూల్స్కి సంబంధించి కావచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ యొక్క రాకెట్మెన్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళే సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట ఇక షాపిఫై మర్చెంట్స్కి. సో ఓవరాల్గా వీళ్ళైతే ఈ కామర్స్ మర్చెంట్స్కి సంబంధించి పవర్ఫుల్ అప్లికేషన్స్ అలాగే టూల్స్కి సంబంధించి వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి 100% జెన్యున్ ప్లాట్ఫామ్ గైస్, మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి ప్రొవైడ్ ఎక్స్పెక్టేషనల్ సపోర్ట్ బై కమ్యూనికేటింగ్ విత్ కస్టమర్స్ ఓవర్ ది ఈమెయిల్ అండ్ లైవ్ చాట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి మీరు ఓవర్ ది మెయిల్స్ ద్వారా కావచ్చు అలాగే లైవ్ చాట్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ఆ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ దెమ్ అండ్ బికమ్ దేర్ గో టు పర్సన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి కూడా మీరు కస్టమర్స్కి అయితే హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే కస్టమర్స్ ఏదైతే నీడ్స్ అడుగుతున్నారో సో ఇక నీడ్స్ని అయితే మీరు ఐడెంటిఫై చేసేసి వాళ్ళకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓవర్ ది లైవ్ చాట్ అండ్ అలాగే ఈమెయిల్స్ ద్వారా. అలాగే ప్లాన్ మేనేజ్ అండ్ ఎగ్జిక్యూట్ కస్టమర్ సక్సెస్ ఇనిషియేటివ్స్ అండ్ ఇంప్రూవ్ అవర్ ర్యాంకింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు సో కస్టమర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది గైస్ మీరు వచ్చేసి బేస్డ్ ఆన్ కంట్రీస్ బట్టి కస్టమర్స్ అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకు కెనడా, యునైటెడ్ స్టేట్స్ అలాగే న్యూజిలాండ్, ఫ్రాన్స్ అండ్ మెనీ మోర్ కంట్రీస్లో అయితే ఈ యొక్క బ్రాంచెస్ అయితే ఉందన్నమాట, ఈ యొక్క కంపెనీ బ్రాంచెస్. సో ఇక కంట్రీ కస్టమర్స్తో అయితే మీరు కమ్యూనికేట్ అవుతూ ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత
100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే కంపల్సరీగా ఈ యొక్క సిస్టమ్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే తెలుసుండాలన్నమాట. ఇది సిస్టమ్ వర్క్ కాబట్టి మీరు సో ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక ఇంటర్నెట్ వర్క్ సంబంధించి కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి, అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు ఇంగ్లీష్లో గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. సో మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కనుక వచ్చినట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు గుడ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అలాగే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసినట్టు కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇక ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్లో ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మీకు బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. లేదా మీరు యొక్క HTMLకి సంబంధించి కావచ్చు లేదంటే CSS సంబంధించి కావచ్చు కోర్స్ ఏదైనా కంప్లీట్ చేసినట్టయితే ప్రొఫిషియెంట్గా సో మీకైతే బోనస్ ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి వై షుడ్ జాయిన్ రాకెట్ మాంక్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ వన్స్ మీరు యొక్క కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్డ్ ఫౌండర్స్తో కలిసి వర్క్ అయితే చేయొచ్చు. అలాగే మీరు న్యూ ప్రోడక్ట్స్ గురించి కూడా మీరు నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మంచి కెరీర్ గ్రోత్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కాంపిటేటివ్ పే ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఫ్రెషర్స్కి అయితే చాలా మంచి శాలరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే వర్క్ రిమోట్లీ అండ్ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అండ్ అన్లిమిటెడ్ వెకేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు అన్లిమిటెడ్ లీవ్స్ అయితే ఒక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మండే టు ఫ్రైడే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 2 week offs అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసేయండి. గైస్ మీకు ఏమైనా లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరు యొక్క ప్రొఫైల్ యూజ్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ లేకపోతే ప్రొఫైల్ అయినా క్రియేట్ చేసుకోండి, లేదా మాన్యువల్గా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై పైన క్లిక్ చేశారంటే మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీకు ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సింపుల్గా మీరు యొక్క ప్రొఫైల్ని యూజ్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి అడిషనల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. హ్యావ్ యూ కంప్లీటెడ్ ద ఫాలోయింగ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత మీకు మీ యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లెవెల్ అయితే అడుగుతున్నారు. ప్రొఫెషనల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మీకు ఏమైనా యొక్క HTMLకి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే సో ఎన్ని ఇయర్స్ ఉందో అది పెట్టండి, లేదంటే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ ద క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అని అయితే అడుగుతున్నారు, అంటే CSSకి సంబంధించి. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఉందో అది పెట్టండి, లేదంటే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. తర్వాత సో ఇది మీరు ఇంటి నుండి వర్క్ చేయడానికి కంఫర్టబుల్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా కస్టమర్ సర్వీసెస్కి సంబంధించి అయితే అడుగుతున్నారు. ఉంటే పెట్టండి, లేదంటే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. అండ్ అలాగే విల్ యూ బీ ఏబుల్ టు బ్రింగ్ యువర్ ఓన్ ల్యాప్టాప్ అయితే అడుగుతున్నారు. సో కంపల్సరీగా ల్యాప్టాప్ అయితే ఉండాలి. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఒకసారి అయితే రివ్యూ చేసుకోండి. సో రివ్యూ చేసుకునేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే యువర్ అప్లికేషన్ వాజ్ సెంట్ టు రాకెట్ మాంక్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి మనకి ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అన్నట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసారైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి టెలిఫోన్ ఇంటర్వ్యూ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.